షర్మిల నీకు అసలు తెలుగు అర్థం కాదా, ఇంగ్లీష్ అర్థం కాదా, ఆయన చెప్పింది ఏంటి, నీకు అర్థమైంది ఏంటి అంటూ ఆర్కే రోజు అయితే షర్మిల మీద మాట్లాడడం జరిగింది. అసలు ఈ మాటలు అనాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే నాకు ఎక్కడా కూడా నాకు అంత పాజిటివిటీ ఏం కనిపించట్లే. అసలు ఈ సిచ్యువేషన్ రోజా ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికి అర్థమైతలేదు. అదే అందరూ కూడా ఒక అర్థం కాని ఇప్పుడు క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. అయితే ఈ రీసెంట్ టైంలో చూసుకుంటే వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య చాలా మంది కూడా ఆస్తి వివాదాలు కానీ ఆస్తి వివాదాలు కాస్త పర్సనల్ విషయాలు కాస్త రాష్ట్రాల పరంగా దేశాల పరంగా కూడా మాట్లాడుకునే సందర్భాలు కూడా వాళ్ళిద్దరి మధ్య వస్తున్నాయి. అయితే అదానికి సంబంధించి ఒక సెక్కి ఒప్పందం మీద అయితే మనకు రీసెంట్ గా ఒక న్యూస్ అయితే వచ్చింది. సో అందులో ఖచ్చితంగా లంచం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, లంచం తీసుకొని విద్యుత్ ని అమ్మేశాడనే విధంగా ఒక అలిగేషన్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించి షర్మిల ఏం మాట్లాడింది, ఖచ్చితంగా చేసే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి, అదాని యొక్క మోచేతి నీళ్లు దాగినోడే, లక్షల కోట్ల లంచాలు తీసుకున్నాడు, అందుకోసమని మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కాదు అమెరికాలో కూడా కేసులు నమోదైనాయి. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ఆంధ్రప్రదేశ్ లో 16 నెలలు జైల్లో ఉన్నావు, చెప్పకూడదు తిన్నావు, కాకపోతే ఇక్కడ నువ్వు లగ్జరీ లైఫ్ చూసావు జైల్లో కూడా. నీ భార్య నీకు చికెన్ తీసుకొచ్చింది, మటన్ తీసుకొచ్చింది, బిర్యానీ అన్ని పెట్టింది, కానీ అక్కడ పోతే నువ్వు బ్రెడ్ ముక్కలు తినాల్సి వస్తుంది. చాలా మంది వేరే వాళ్ళు కూడా విమర్శించారు. సో ఇవన్నీ కూడా చెప్తున్నప్పుడు షర్మిలను ఉద్దేశించి ఇప్పుడు మధ్యలోకి ఆర్కే రోజా వచ్చింది. ఎట్లా అంటే నీకు రీసెంట్ గానే జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో పాటు నిరూపించాడు కదా, రెండు తెలుగులో చెప్పాడు, ఇంగ్లీష్లో చెప్పాడు, నాకు ఆ సెక్కి ఒప్పందానికి ఎలాంటి సంబంధం లేదు, అసలు అందులో ఎలాంటి తప్పిదాలు కూడా నేను చేయలేదనే విధంగా చెప్పినప్పటికీ నువ్వు మళ్ళీ ఆయన్ని లక్ష్యంగా చేసుకొని ఎందుకు మాట్లాడుతున్నావు? ఆయన తెలుగులో చెప్పిండు, ఇంగ్లీష్లో చెప్పిండు, నీకు తెలుగు అర్థం కాదా, ఇంగ్లీష్ అర్థం కాదా? సో ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈ ఒప్పందాలు కావచ్చు, మీకు ఆస్తి వివాదాలు అన్ని పక్కన పెడితే నువ్వు జగన్మోహన్ రెడ్డి తొక్కేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్నావు. ఆమెకు ఆ ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చూసుకోవాలి కదా. ఎంత పార్టీ మెంబర్ అయినా కూడా ఇది ఒక విధంగా ఫ్యామిలీ ఇష్యూ లానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆస్తి వివాదాల తర్వాత ఇంకోటి సెక్కి ఒప్పందం గురించి ఆ మినిస్టర్ ఎవరైతే ఉంటుందో ఆయన కూడా ఏమన్నారంటే అసలు ఇందులో నేను సంతకం పెట్టినప్పుడు ఇంకొకరు సంతకం ఎవరు పెడతారు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించి అది కూడా అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంది కాదు. అగేనిస్ట్ గా చంద్రబాబు నాయుడు గురించి ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు కదా. మరి ఆమె ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆబ్వియస్ తను ఖచ్చితంగా నెగిటివే అనిపిస్తుంది. ఇప్పుడు ఆమె చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే అప్పుడు ఎవరు తప్పు పట్టరు. ఇంకోటి ఆ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి మరి ఆయనకి ఏం అవసరం వెన్నుపోటు పడవడానికి, ఆయన సంతకం పెట్టాలని క్లియర్ గా చెప్పినప్పుడు ఎవరు పెట్టారు? మరి జగన్మోహన్ రెడ్డి కదా పెట్టారు. డే టైమ్ లో కాదు, అర్ధరాత్రి టైంలో వచ్చి తొందర లేచి ఇక్కడ సైన్ చేసేసాయి. అది చదవకు, అది ఎవరు అంటే ఇప్పుడు ఒక ఒప్పందం కుదుర్చుకున్నామంటే దానికి సంబంధించి అందరు మినిస్టర్స్ కావచ్చు అందరూ కూడా మాట్లాడి ఇది కరెక్టేనా కాదా, దీనివల్ల మనకు ప్రాఫిట్ ఉందా లేదా ప్రతి ఒక్కటి మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి. దీని గురించి ఎలాంటి విచారణ లేదు, సైలెంట్ గా వచ్చి సైన్ చేయమంటే ఆయన కూడా ఆలోచన చేయలేదు, కానీ నెక్స్ట్ డే చూసేసరికి ఆమోదం వచ్చేసింది. సో ఇవన్నీ కూడా ఆధారాలతో పాటు షర్మిల మాత్రం చెప్పినప్పుడు ఇప్పుడు రోజా మాట్లాడుతుంది, మధ్యలోకి వచ్చి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, నీకు ఇదంతా కూడా తెలుసు, ఆయన ఆధారాలతో పాటు చెప్పినప్పటికీ కూడా నువ్వు జగన్మోహన్ రెడ్డి తొక్కాలని ఒక లక్ష్యం పెట్టుకున్నావు, ఆయన మీద పంతం సాధిస్తున్నావు, అందుకోసమని ఇవన్నీ అలిగేషన్స్ చేస్తున్నావు, ఆయన ఇది లేదు అని ఆధారాలు చెప్పినప్పటికీ కూడా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, నీకు అర్థమైతలేదా అనే విధంగా ఇప్పుడు అంటే ఇన్ని రోజుల పాటు సైలెంట్ ఉంది అనుకున్నారు, మళ్ళీ తన విశ్వరూపాన్ని చూపెడుతుంది. అంటే ఒకటి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాల్సిన ఇష్యూలో సరే సెక్కి ఒప్పందం కొంచెం పొలిటికల్ పరంగా వెళ్తుంది అనుకుంటే సరే యాక్సెప్ట్, దానికి ఆయన సమాధానం చెప్పుకోలేడా? జగన్మోహన్ రెడ్డికి మాటలు రావా? ఆయన చెప్తాడు కదా. ఇంకా మీకంటే వైఎస్ షర్మిలకు ఆయన్నే ఎక్కువ క్లోజ్ కదా, ఆయన మాట్లాడతాడు కదా బయటకు వచ్చి, అసలు ఆర్కే రోజా రాకపోయింటే బాగుండు అంటున్నారు. మరి నువ్వేమంటావు? ఖచ్చితంగా ఇప్పుడు ఆమె ఈ ఒక విషయం అనే కాదు, ఆమెకు సంబంధం లేని ఏ విషయంలో అయినా సరే వచ్చి ఆ సందర్భం లేని మాటలు కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ సెక్కి ఒప్పందం అనేది గవర్నమెంట్ చూసుకుంటది, గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ నిరూపించారు దాన్ని, విద్యుత్ అమ్ముకున్నాడని ప్రతి ఒక్కటి ఆధారాలు ఉన్నాయి. ఆయన ఏదో ఖచ్చితంగా ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు ఎవరైనా నీ మీద నువ్వు తప్పు చేసావని చెప్తే నువ్వు తప్పు చేసావని ఒప్పుకుంటావా? లేదని చెప్తావు కదా. సో దాని ప్రకారం నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, కానీ మధ్యలో ఏం వచ్చి మాట్లాడడం అందరికి తప్పని అంటున్నారు. ఖచ్చితంగా నాకైతే దీంట్లో ఎక్కడా కూడా అసలు ఒక మినిస్టర్ గా పదవి లేదు, ఇప్పుడు అసలు తను మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ పార్టీ పరంగా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు, కానీ ఒక సిస్టర్ గా తనను తిట్టాల్సిన అవసరం అయితే లేదు అని నేను అనుకుంటున్నాను. అండ్ వాళ్ళు చూసుకునే దానికి సంబంధించి, ఎందుకంటే అన్నా చెల్లెళ్ళ కంటే ఒక పార్టీలో ఒక మెంబర్ కి ఎక్కువగా రిలేషన్ ఉంటుందని ఎవరు అనుకోరు. సో అన్న తను ఎంత అన్నప్పటికీ సొంత చెల్లి ఖచ్చితంగా మన షర్మిలానే అవుతుంది. మరి ఇంత దగ్గర బంధం ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకొస్తుంది కాకుండా తను ఎందుకు బయటకు వస్తుందంటే చాలా మంది అయితే ప్రశ్నిస్తున్నారు. మీరేమనుకుంటారు? కామెంట్ చేయండి.